మరి ఎడారి మతాలకు సంబంధించిన పుస్తకం ఎక్కితే ఏమవుతుంది? నేను మాట్లాడలే, మౌనంలో ఉన్నా. అసలు నేను మాట్లాడలేదు. జస్ట్ మౌనంలో ఉన్నాను. అసలు నాకు పరిచయం లేనివాడు వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? వాడికి బైబిల్ ఎక్కింది. వాడు తెలుగువాడే. కనీసం వాడి పేరు కూడా చెప్పట్లే. నమస్తే అండి. చెప్పండి. సార్ మీరు ఇందాక ప్రయాణంలో ఉన్నట్టున్నారు. చెప్పండి. సార్ మీ పేరు సార్? నా పేరు రాధా మనోహర్. ఓకే సార్. మీ ఊరు సార్? ఎందుకు అండి? అంటే మీరు ఎక్కడి నుంచో తెలియదు కదా సార్? తెలిస్తే ఏం చేస్తారు? అంటే మీరు ఫోన్ చేశారు ఏ ఊరు అని తెలుసుకోవడానికి సార్. నేను ఫోన్ చేశాను. మీది ఏ ఊరు సార్? మా ఊరే సార్. అది మా ఊరే. ఆవిడ నా లొకేషన్ పెట్టినా మీకు? ఏం చేయనొచ్చు? అంటే మీరు ఎక్కడో చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి మీరు మీ లొకేషన్ పెట్టండి. మీ నాన్నగారి పేరు సార్? మా నాన్నగారికి మీ ఎందుకు? మా నాన్నగారి పేరు సత్యనారాయణ సార్. మీ నాన్నగారి పేరు? సార్ నేనేం డబ్బులు అడగలేదు సార్ మిమ్మల్ని. నేను బంగారం అడగలేదు సార్. ఒకటే కదండి. మీరు భయపడకండి సార్. మీ నాన్నగారి పేరు గుర్తు రాగానే ఫోన్ చేయండి, ఓకేనా? ఏం డబ్బులు అడిగాను నేను? లేదు. ఇప్పుడు వాడు ఏం పేరు చెప్పాడు? వాడి పేరు అడిగితే నా పేరు చెప్తాడు. వాడి పేరు చెప్తే ఏముంది? దొరుకుతాడు. దొరికితే నరుగుతాం. ఇప్పుడు వీడి పేరు ఏంటి? హనుమాన్ జంక్షన్ పాపని రాశాను. ఇప్పుడు మారుస్తాను. హనుమాన్ జంక్షన్ పేరు చెప్పుకోలేని పిరికి పాపి.